नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। इस महीने की 7 तारीख को पूर्ण चंद्र ग्रहण है, इसलिए लोगों को नवरात्रि पूजा का लाभ प्राप्त करने और अपना जीवन सुखमय बनाने के लिए 9 रातों के तुरंत बाद गणेश विसर्जन करना चाहिए। भद्रकाली मंदिर के मुख्य पुजारी नागराजू शर्मा ने बताया, क्योंकि इस महीने की 7 तारीख को चंद्र ग्रहण होगा, इसलिए वर्तमान में गणपति नवरात्रि का आयोजन किया जा रहा। इस अवसर पर लोगों और भक्तों द्वारा नियमों का पालन करने के मुद्दे के बारे में पूछे जाने पर वरंगल शहर के प्रसिद्ध भद्रकाली मंदिर के मुख्य पुजारी नागराजू शर्मा ने स्पष्टीकरण मांगा। मीडिया से बात करते हुए उन्होंने कहा कि चूंकि इस महीने में चंद्र ग्रहण है, इसलिए उत्सव विनायक चतुर्थी समारोह के साथ ही हो रहा, इसलिए इस बार विसर्जन कार्यक्रम 11 या 15 दिनों के बजाय 9 रातों के बाद किया जाना चाहिए। ग्रहण के दौरान बुजुर्गों, गर्भवती महिला और बच्चों को उचित सावधानी बरतनी चाहिए। महादेव भद्रकाली शरणं मम। ఈ సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి నుంచి 9 రోజుల పాటు ప్రతి సంవత్సరము జరిగే వినాయక నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా అందరూ భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ కూడా జరుపుకొనిచున్నారు. అయితే ప్రతి సంవత్సరము వినాయక చవితిని 9 రోజుల నాడు శుక్రవారం వచ్చిందనో మంగళవారం వచ్చిందనో ఒక రోజు అటు ఇటుగా నిమజ్జన చేసేవారు. అది విధానం అనేది మనకు శాస్త్రంలో లేదు. నవరాత్రి బుధవారం నుంచి 8 రోజులు, గురువారం నాడు 9 రాత్రులు పూర్తవుతున్నాయి. 10వ రోజు అంటే శుక్రవారం నాడు నిమజ్జనం చేయాల్సిందే. ఎవరమైనా 12 రోజులు 15 రోజులు లేవు. అయితే ఎందుకు ఈ సంవత్సరం అట్లా ఆగేందుకు కూడా అనుకూలం లేదు. ఎందుకంటే గ్రహణం వస్తున్నది పౌర్ణమి నాడు 7వ తారీఖు నాడు. గ్రహణ వేదన కన్నా ముందే నిమజ్జనం చేయడం ఈ వ్రతం యొక్క ఫలాన్ని మనం దక్కించుకున్న వాళ్ళం అవుతాము. అయితే వినాయక నవరాత్రి మొదటి నాడు ఎట్లా స్థాపిస్తారో లాస్ట్ కూడా అలాగే భక్తి శ్రద్ధలతో వినాయకుడు నిమజ్జనం చేయాలి. వేరే భక్తి భావంతో భగవంతుని అనుగ్రహించాలి. ఇన్ని రోజులు 9 రోజులు చక్కగా పుష్పాలతోటి పూజించినాము, అనేక ప్రసాదాలు నైవేద్యం పెట్టినాము. అదే భక్తిగా వినాయకుడిని మనం నిమజ్జన చేయాలి. అది విధానం అభరిస్తే భగవంతుడు మన యందు అనుగ్రహం ఎప్పుడు మనకు వినాయకుని యొక్క అనుగ్రహం ఉంటుంది. అలాగే గ్రహణం వచ్చింది అని అనేక భయభ్రాంతులు అవసరం లేదు. స్త్రీలకు, అందులో గర్భిణీలకు, చిన్నపిల్లలకు, అలాగే ముసలి వాళ్లకు, మన వ్యాధిగ్రస్తులకు ఎటువంటి పెద్దగా నియమాలు ఉండవు. రోజులాగానే ఉండొచ్చు. గ్రహణము పట్టినప్పుడు చాదనైన వాళ్ళందరూ కూడా గ్రహణం పడుతున్నప్పుడు స్నానం చేసి తర్వాత విడిచిపెట్టిన తర్వాత కూడా స్నానం చేస్తే కొంచెం శుభదాయకంగా మనకు ఉంటుంది. అలాగే ఏ రాశుల వారైనా సరే దానికి తగ్గట్టుగా శాస్త్రం తెలిపినట్టుగా వారు దానము, ధర్మం, వ్రతం ఏది గ్రహణం అయిపోయిన తర్వాత తెల్లవారి బ్రాహ్మణులకు కానీ గోవులకు కానీ ఇక మీకు శక్తి కొలదు, మీకు ఎక్కడ ఎవరు అందుబాటులో ఉంటే వారికి ఏదైనా దానం చేసినట్టయితే గ్రహణ దోషం మీకు తొలగుతుంది. గ్రహణం పట్టినప్పుడు మనము గౌరవించడం అన్నట్టు సూర్యుడు చంద్రులు ఇద్దరు మాత్రమే మనల్ని పాలిస్తున్నారు. ఉదయం మొత్తం సూర్యుడు, రాత్రి మొత్తం చంద్రుడు చల్లని మనస్సుతో భూమిని మనల్ని రక్షిస్తున్నారు. కాబట్టి వారికి ఇంకోరెవరు అడ్డు వచ్చినప్పుడు ఈ గ్రహణాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి వారి గౌరవార్థమే మనము భక్తిగా ఉండాలి. గ్రహణ సమయము ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు కూడా ఏ తిండి తినకుండా వారి యందు భక్తిగా నమస్కరిస్తే గ్రహణం యొక్క అనుకూలత ఉంటుంది. ఇక మరి గ్రహణ టైం విడిచిపెట్టినాక విడుపు స్నానం చేసిన తర్వాతనే ఏదైనా భోజనం కానీ తీసుకొని అది మనము నిద్రపోవాలి. ఇది మనకు శాస్త్రం చెప్పింది. అందులో పెద్దవాళ్ళకు, ముసలి వాళ్ళకు మనం చెప్పినట్టు వాళ్ళకు నియమాలు ఉన్నాయి. శాస్త్రైన వాళ్ళకి ఈ నియమాలు పాటిస్తే మీకు శ్రేయస్కరము, ఈ భూమికి శ్రేయస్కరము, మానవాళికి శ్రేయస్కరము అని మనకు శాస్త్రవచనం. భద్రకాళి శరణం మమ.